బేసిక్ బట్టి మనం కొంత డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ ఎనీ డౌట్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద సెషన్ we will teach. ఓకే, అండ్ టుడే మన సెషన్ ని స్టార్ట్ చేసుకునే ముందర ఒకసారి ఎజెండా చూద్దాం. రైట్ నో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నా స్క్రీన్ ని షేర్ చేస్తాను. సో ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? యా, ఓకే. వసంత, స్క్రీన్ కనపడుతుందా? ఓకే. టుడే మన యొక్క సెషన్ని తెలుసుకునే ముందర ఏం చేద్దామంటే, మనం ఎస్టర్డే మీకు కొన్ని ప్రాపర్టీస్ గురించి చెప్పాను, సిఎస్ఎస్ గురించి చెప్పాను. ఒక్కసారి వాటి గురించి మాట్లాడదాం. తర్వాత ఏమేం ప్రాపర్టీస్ చెప్పాను అనేది ఒకసారి చూద్దాం. ఏ ప్రాపర్టీస్ చెప్పానంటే ఒక 3 ప్రాపర్టీస్ గురించి చెప్పాను అన్నమాట. ఏంటిది? సెంటరింగ్ అంటే ఒక టెక్స్ట్ మొత్తాన్ని కూడా హారిజాంటల్ గా సెంటర్ చేయాలి అంటే ఎలా చేస్తారు అనే ఒక ప్రాపర్టీ గురించి చెప్పాను. అలానే సిఎస్ఎస్ లో మరొక ప్రాపర్టీని కూడా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఒక టెక్స్ట్ కి కలర్ అనేది అప్లై చేసి ఏ ప్రాపర్టీని యూజ్ చేసేసి మనం సిఎస్ఎస్ లో చేస్తామని లాస్ట్ సెషన్ లో తెలుసుకున్నాం. అలానే ఇంకోటి కూడా ఏం తెలుసుకున్నామంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక టెక్స్ట్ కి ఇవ్వాలి అంటే ఎలా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేస్తామనేది మనం లాస్ట్ సెషన్ లో ఆల్రెడీ లాస్ట్ సాటర్డే సెషన్ లో మనం మరొకసారి రివైన్ అనేది చేసుకున్నాం, రీక్యాప్ అనేది చేసాం. ఇప్పుడు మన యొక్క టుడే రిక్వైర్మెంట్ ఏంటి అంటే, హౌ టు అప్లై ఆల్ ఎట్ వన్స్. ఇక్కడ చెప్పిన సిఎస్ఎస్ ప్రాపర్టీలో ఉన్న ప్రతిదానిని కూడా అన్నిటిని కలిపి ఒకేసారి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం టుడే సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, అది తెలుసుకునే ముందు టుడే మన సెషన్ లో మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీలో ఎంటర్ చేయడం, టెక్స్ట్ కలర్ ని, బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్ గా తెలుసుకున్నాం. వీటన్నిటిని కూడా ఏం చేస్తామంటే, ఈ రూల్ సెట్ ఉపయోగించి ఎట్ ఏ టైం ఒకేసారి వీటిని ఎలా వాడొచ్చు అనే టాపిక్స్ గురించి టుడే సెషన్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? నౌ టుడే మన యొక్క ఎజెండా ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఎజెండా ఏంది అంటే, టుడే మనం డిస్కస్ చేసుకునేది మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్. అంటే చాలా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని ఎలా ఒకేసారి అప్లై చేస్తాము అనే దాని గురించి టుడే సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తాం. అలానే ఇంకోటి కూడా మనం చేస్తాం అన్నమాట ఈరోజు, యువర్ ఓన్ వెబ్సైట్ ని. అంటే మనమే కొన్ని వెబ్సైట్లు చేస్తున్నాం కదా, చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా మనం చేస్తా ఉన్నాం, స్క్రీన్ షాట్స్ టైప్ లో చేస్తా ఉన్నాం. ఇలా చేసిన వెబ్సైట్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేయడం ఎలా, సేవ్ చేసుకోవడం ఎలా, అనే ఒక డొమైన్ లో పెట్టడం ఎలా, లేదా ఒక వెబ్సైట్ లో చూపించడం ఎలా, వీటన్నిటిని గురించి టుడే సెషన్ లో మనం తెలుసుకుంటాం. అలానే మరొకటి కూడా తెలుసుకుంటాం అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక టెస్ట్ ని మనం ఏం చేస్తాం అంటే, డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయొచ్చు అనమాట ఒక టెస్ట్ కి. అలా అప్లై చేసేటప్పుడు ఫాంట్ సైజ్ అనే స్టైల్ ని ఎలా అప్లై చేస్తాము, ఫాంట్ ఫ్యామిలీ అనే దాన్ని ఎలా అప్లై చేస్తాము, ఫాంట్ స్టైలు, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ డెకరేషన్ యొక్క స్టైల్ ఒక టెక్స్ట్ కి ఎలా అప్లై చేస్తాము అనే దాని గురించి టుడే సెషన్ లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనం తెలుసుకునే పదాలు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నా సరే, ఎవ్రీడే మనం డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంచెం ఈజీగా యాక్సలరేటెడ్ గా అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయవచ్చు అనమాట. ఎక్కడన్నా డౌట్ ఉన్నాయా? ఏమన్నా డౌట్ ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి మరలా సమ్మరైజ్ చేసుకుందాం ఒక్కొక్క టాపిక్ అయిపోయినాక. ఓకేనా? దెన్ నౌ టుడే మన యొక్క సెషన్ ఏం చెప్పుకున్నాము, డిఫరెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒకేసారి యూజ్ చేయడం ఎలా అనే టాపిక్ ని గురించి టుడే తెలుసుకుందాం అనుకున్నాం. మనం సిఎస్ఎస్ ని యూజ్ చేసేసి ఏమేమి ప్రాపర్టీస్ వాడామో ఒకసారి చూడు. ఇక్కడ బాక్స్ లో ఉంది, దేనికోసం వాడాం మనము? టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్ అనే పారాగ్రాఫ్ ని, గెట్ స్టార్టెడ్ అనే ఒక బటన్ ని క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము? టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి అక్కడ ఉన్న పిక్ లో ఉన్నట్లు సెంటర్ గా తీసుకురావడం అనేది చేసాం. ఎలా చేసాము ఆ యొక్క ప్రాపర్టీని ఒకసారి డిస్కస్ చేద్దాం.
అలానే ఇక్కడ తర్వాత ఉంచుడు ఒక బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్, అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ అనే కలర్ ని యూజ్ చేసేసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ వెనకాల మొత్తం కూడా ఏం చేసాము, ఒక పెయింట్ ని అప్లై చేసాం. ఈ ప్రాపర్టీ కూడా మనం డిస్కస్ చేసాం. అలానే మరొకటి ఏం చేసాము, టూరిజం అనే ఒకటి ఉంది చూడు, ఆ టూరిజం అనే దానికి బ్లూ కలర్ రావడానికి ఒక కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి చేసాం. వీటన్నిటిని విడివిడిగా చేయకుండా ఒకేసారి అన్నిటిని కూడా ఒకేసారి మనం రోజు ఎట్లా చేసాము, ఒక సెలెక్టర్ కి ఒక పేరు పెట్టేసేసాము, తర్వాత ఒక కర్లీ బ్రేస్ వాడాము, తర్వాత ఒక ప్రాపర్టీ వాడేసి కాలం పెట్టేసేసి తర్వాత ఒక వాల్యూ ఇచ్చేసేసి సెమీ కాలన్ ఇచ్చేసేసి కిందకు వచ్చి నేనేం చేసేసాను, ఒక కర్లీ బ్రేస్ తో క్లోజ్ చేయడం అనేది చేశాను. ఇదేనా మనం యూజ్ చేసింది సిఎస్ఎస్ లో? ఇలా యూజ్ చేసిన ఒక్కొక్క ప్రాపర్టీని ఎలా చేస్తాము అనేది ప్రీవియస్ సెషన్స్ లో మనం బాగా తెలుసుకున్నాం. అలానే ఈ సెషన్ లో మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే అన్నిటినీ కూడా ఒకేసారి ఒక టెస్ట్ కి ఎలా అప్లై చేస్తాము అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం టుడే మన యొక్క ఎజెండా. ఇది గనక మనకి బాగా అర్థమయ్యింది అంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్ నో టుడే సెషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది గనక ఎవరైతే బాగా బిల్డ్ చేసుకోగలరో, వాడే టెర్మినాలజీని వాడే మెథడ్స్ ని ఎవరైతే ఈజీగా అర్థం చేసుకోగలరో వాళ్ళు ఫర్దర్ సెషన్స్ నుండి చాలా కొంచెం బాగా ఫాస్ట్ గా వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. ఫస్ట్ సిఎస్ఎస్ లో ఒక కంటైనర్ టు సెంటర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ కంటైనర్, అంటే ఒక కంటైనర్ కి సెంటర్ లో ఉండే ఎలిమెంట్ ని ఎలా జోడిస్తాము అనేది ఒకసారి చూద్దాం, మన స్లైడ్స్ లో చూద్దాం. సో నిన్న మనం ఏం చేసాము, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే దేనికి ఇచ్చాము, HTML లోకి వెళ్ళేసి div అనే ఒక కంటైనర్ తీసుకున్నాం కదా, ఆ div అనే కంటైనర్ కి క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో కార్డ్ అని ఇచ్చాం కదా. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కార్డ్ అంటే ఎందుకు ఇస్తారు అంటే మనం ఒక సెలెక్టర్ కి ఏ పేరైనా పెట్టుకోవచ్చు అనమాట. మనం సెలెక్టర్ కి ఎలాంటి పేర్లైనా పెట్టుకోవచ్చు, అది మ్యాండేటరీ అయితే కాదనమాట. సో మనం ఒక కంటైనర్ ని ఎలా తీసుకున్నాము అంటే కార్డ్ అనే దాని లెక్కన తీసుకున్నాం. అందుకోసం మనం ఏం చేసాము, ఈ సెలెక్టర్ కి ఒక పేరు కార్డ్ అనేది ఇచ్చేసాం. ఇప్పుడు నేను చెబుతున్న టాస్క్ అనేది ఒకసారి చూద్దాం. ఒక కంటైనర్ లోనే బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఒక టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని ఎలా వాడుతాము అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మీకు సిఎస్ఎస్ చెప్పేటప్పుడు నేను చెప్పాను అనమాట. ఏం చెప్పాను, ఒక రూల్ సెట్ రాసేటప్పుడు మనకి ఏముంటాయి అంటే సెలెక్టర్ రాసేసి కర్లీ బ్రేస్ రాస్తాము, తర్వాత కింద సెషన్ లో వచ్చేదానికి రూల్స్ రాస్తామని చెప్పాను. రూల్ లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పాను, ప్రాపర్టీ వాల్యూ చెప్పాను. అలా సిఎస్ఎస్ లో రాసేటప్పుడు మనం ఏం చేస్తామని చెప్పాను, మల్టిపుల్ రూల్స్ అనేది రాసుకోవచ్చు అని చెప్పాను. ఈ రోజు నేనేం చేస్తున్నానంటే ఒకేసారి 2 రూల్స్ ని ఎలా అప్లై చేయవచ్చు అనేది ఒకేసారి చూసేద్దాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని టెక్స్ట్ హైఫన్ అలైన్ సెంటర్ అనే ప్రాపర్టీని ఎలా అప్లై చేయగలము అనేది ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలానే దానికోసం ఏం చేశానంటే మనం ఏం చేసామంటే కలర్ అనే ప్రాపర్టీని ఒక హెడ్డింగ్ కోసం అనేది కలర్ ఈక్వల్ టు బ్లూ అనేది వాడానా, ఆ కలర్ అనే ప్రాపర్టీని, అలానే పారాగ్రాఫ్ రాసేటప్పుడు గ్రే కలర్ అనేది ఇచ్చాను కదా. వీటన్నిటిని కూడా ఎలా చేద్దాం అనుకున్నా అంటే ఒకేసారి ఎలా అప్లై చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో అలానే వీటన్నిటి అప్లై చేసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఒక HTML తో లింక్ చేసేటప్పుడు ఎలాంటి ఫార్మాట్ తో మనం లింక్ చేయగలము అనేది ఒకసారి చూద్దాం. అందుకని రైట్ నో చెప్పేదానికంటే ఒకసారి చేసి వచ్చేసి మనం ఏదైతే చేసామో ఎలా చేసాము అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే డన్. సో మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్తున్నాను, మన యొక్క సర్వర్ కి. ఈ సర్వర్ లోకి వెళ్ళేసి నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకోవాలి. మనం మంచి డెవలపర్ అయితే ఏం చేస్తాము, ఏదైనా ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేసిన తర్వాత మరొక పార్ట్ ని డెవలప్ చేస్తాం, తర్వాత మరొక దాన్ని డెవలప్ చేసేసి మన కోడ్ అంతా కూడా సక్సెస్ అవుతుందా లేదో చెక్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ప్రోగ్రామర్ చేసే లక్షణం అని చెప్పుకున్నాం కదా. కోసం మనం ఏం చేద్దాం అనుకుంటే ఒక HTML లోకి వెళ్ళి ఒక హెడ్డింగ్ ఎలా డెవలప్ చేస్తాము, అలా పారాగ్రాఫ్ ని ఎలా డెవలప్ చేస్తాము, అలానే ఒక బటన్ ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఫాస్ట్ గా మనం నేర్చేసేసుకుందాం. ఓకేనా? డన్. సో ఎప్పుడైనా సరే మీకేం చెప్పాను, ఒక బెస్ట్ ప్రాక్టీస్ రావాలంటే ఏం చెప్పాను, లాస్ట్ సెషన్ లో ఒక కంటైనర్ వాడాలి అని చెప్పాను. కంటైనర్ కి
వాడాలి అంటే ఎందుకోసం వ్రాపింగ్ చేయడం, గ్రూప్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అన్నిటిని ఒక చోట ఉంచడం కోసం మనం వాడతామని చెప్పాను. బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఏం చెప్పాను, కంటైనర్ యూజ్ చేయాలని చెప్పాను. కంటైనర్ అనేది ఏంటిది, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏమేమి ఉంటుంది, ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి, తర్వాత ఒక కంటెంట్ రాసేసి, తర్వాత ఒక ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంటిది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి తర్వాత ఏం రాయాలి, ట్యాగ్ సింబల్. కంటైనర్ కి ట్యాగ్ సింబల్ ఏంటిది, డిఐవి అని రాసేసాను. తర్వాత ఏం చేశానంటే యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేశాను. తర్వాత ఏం రాయాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ రాయాలి. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే మనం వేటిని ఇంప్లిమెంటేషన్ చేసాము, వసంత హెడ్డింగ్ ని చేసాం. హెడ్డింగ్ రాయాలి అంటే దానికి సింటాక్ ఏంటిది, స్టార్టింగ్ ట్యాగ్ లో ఏం రాయాలి, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి H1 అని ట్యాగ్ సింబల్ ఇచ్చేసేసి తర్వాత ఏం రాయాలి, ఒక కాంటెంట్ రాయాలి. ఏ కాంటెంట్ కోసం మనం రాసింది, టూరిజం అనే దానికోసమైనా చెప్పింది. టూరిజం, TOURISM, టూరిజం అనే కంటెంట్ రాశాను. తర్వాత నేనేం చేశాను అంటే కంటెంట్ అయిపోయింది. ఎండ్ ట్యాగ్ రాయాలని చెప్పాను కదా, ఎండ్ ట్యాగ్ రాయాలంటే ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి మనం దేన్నైతే డెవలప్ చేస్తున్నామో ఆ యొక్క ఎలిమెంట్ యొక్క ట్యాగ్ సింబల్ ఇవ్వాలి. హెడ్డింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి హెడ్డింగ్ యొక్క ట్యాగ్ సింబల్ ఏంది, H1 అని ఇచ్చేసేసి రాసేసాను. ఇప్పుడు నేను వెళ్ళి ప్లే చేశాను, ఏమైంది, నాకు హెడ్డింగ్ టూరిజం అనేది వచ్చేసేసింది. తర్వాత రెండోది నేనేం చేశాను, పారాగ్రాఫ్ ని డెవలప్ చేయాలనుకున్నాను. పారాగ్రాఫ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి పారాగ్రాఫ్ కి ట్యాగ్ సింబల్ ఏంటంటే P అని అంటాం కాబట్టి P ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ తో క్లోజ్ చేసేసాను. తర్వాత ఏం చేయాలి, స్పేస్ ఇచ్చాను, ఒక కంటెంట్ రాసుకున్నాను. కంటెంట్ ఏమని రాసుకున్నా అంటే ప్లాన్ యువర్ ట్రిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. ఓకేనా, కంటెంట్ రాసేసాను. తర్వాత ఏం రాయాలి, ఒక ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే సింటాక్ ఏంటి, ధనుష్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి మధ్యలో P అనే సింబల్ పెట్టేసేసి యాంగులర్ బ్రేస్ ని కనుక క్లోజ్ చేస్తే అది అయిపోతుంది. ఇప్పుడు దానికోసం అనేది ఒకసారి చూద్దాం. చూసాను, పారాగ్రాఫ్ కూడా వచ్చేసింది. తర్వాత మనం ఏం చేయాలి, ఒక బటన్ ని రాసుకుందామని చెప్పాను. బటన్ రాయాలి అంటే ఏం చెప్పాను, బటన్ అనేది కూడా ఒక HTML ఎలిమెంటే. దానికి సింటాక్ ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ లో యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి బటన్ కి ట్యాగ్ సింబల్ ఏంది, బటన్ అనేది రాసేసేసి యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి తర్వాత ఏం రాయాలి, మనము కొంచెం స్పేస్ ఇచ్చేసేసి బటన్ కి ఏమని పెట్టుకోవాలని చెప్పాను, గెట్ స్టార్టెడ్ అనేది మనం పేజీని సెటప్ చేస్తున్నాం. అదే కదా మనం నేర్చుకుంటుంది, రాసేసాను. తర్వాత మనం ఏం చేయాలి, కంటెంట్ అయిపోయింది. తర్వాత ఎండ్ ట్యాగ్ రాయాలి. ఎండ్ ట్యాగ్ రాయాలంటే ఏంటి, సింటాక్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి బటన్ కి ట్యాగ్ సింబల్ ఇప్పుడు నేను రాసేసాను, అయిపోయింది. బటన్ కూడా వచ్చేసింది. మా యొక్క సింటాక్ మొత్తం చూస్తే ఏమైందో చూడు, కంటైనర్ లో స్టార్టింగ్ ఎలిమెంట్ ఉంది, HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత ఏముండాలి, కంటైనర్ ని క్లోజ్ చేయాలి కదా. క్లోజ్ చేయాలంటే ఏంటి సింటాక్, సో యాంగులర్ బ్రేస్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ఏం రాయాలి, కంటైనర్ యొక్క సింబల్ రాయాలి, ట్యాగ్ సింబల్ ఏంటిది, DIV అని రాసేసేసి క్లోజ్ చేసాను. ఇప్పుడు చెక్ చేసేసుకుంటే ఏమైంది, నేను కంటైనర్ అనేది క్లియర్ గా కనెక్ట్ చేశాను. కంటైనర్ అంటే ఏమని చెప్పాను ఆల్రెడీ, ఇట్ ఈస్ ఏ బాక్స్ ఆర్ ఇట్ ఈస్ ఏ కార్డ్ అని చెప్పాను అనమాట. ఒక కార్డు లాంటి దాన్ని కానీ ఒక పెట్టె లాంటి దాన్ని కానీ ఒక కంటైనర్ అంటారని చెప్పాను. అంటే వీటన్నిటిని కూడా ఒక బాక్స్ లో పెట్టుకున్నాను అనేది ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అని మనం చెప్పుకున్నాం కదా, అయిపోయింది. ఓకేనా, మనం యొక్క HTML ఎలిమెంట్స్ అన్నిటిని రాసేసాను. ఈ రోజు మన యొక్క సెషన్ లో ఏంటిది, మన యొక్క ఎజెండా చూద్దాం ఒకసారి. ఏం చెప్పాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ని, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని, హెడ్డింగ్ కోసం ఒక కలర్ వాడాము, పారాగ్రాఫ్ కోసం ఒక కలర్ వాడాము. వీటన్నిటిని మనం ఏం చేద్దాం అనుకున్నాము, ఒకేసారి ఎలా ఎలిమెంట్స్ కి అప్లై చేయాలి అనేది చేద్దాం అనుకున్నాను. అంతేనా మనం అనుకుంది. అలా చేయాలి అంటే ఏం రాయాలి అని చెప్పాను, సో దానికోసం అనేది చేద్దాం. ఫస్ట్ నేను ఏంటిది రాయాలనుకుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలంటే కలర్ అనేది ఒక స్టైలే కదా, ఆ స్టైల్ రాయాలంటే ఎక్కడికి వెళ్ళి రాయాలి, CSS లోకి వెళ్ళాలి అని చెప్పాను. ఓకేనా, CSS లోకి వెళ్ళాను, ఎంటీ స్పేస్ కాడ క్లిక్ చేసేసాను, తర్వాత ఎంటర్ కొట్టంగానే ఇక్కడికి వచ్చేసాను. దేనికి రాయాలి బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ దేనికి ఇవ్వాలి, దేనికి ఇస్తాం, ఒక ఎలిమెంట్ కి ఇస్తామా, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఇస్తామా, ఒక ఎలిమెంట్ కి ఇస్తామా బ్యాక్గ్రౌండ్, చాలా ఎలిమెంట్స్ కి ఇస్తామా మనం పెయింట్, వెనకాల చాలా ఉన్న ఎలిమెంట్స్ కైనా మనం ఇచ్చేది. అది తెలియదు అనుకుంటే మన యొక్క సెషన్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఇక్కడైనా రైట్ సైడ్
ఇంత ఇవ్వాలి అంటే దేనికి ఇస్తారు? అదంతా ఒక బాక్స్ లో హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి వెనకాల, అలానే పారాగ్రాఫ్ వెనకాల, బటన్ వెనకాల ఉంది. అంటే అన్నిటికీ వెనకాల ఇవ్వాలి అంటే అది ఒక బాక్స్ లా ఉంది కదా. బాక్స్ లా ఉన్న భాగాన్ని ఏమంటారు? కంటైనర్ అనేది. కంటైనర్ ని మరొక పేరుతో ఏమంటారంటే కార్డ్ అని పిలుస్తారన్నమాట. అంటే మన సెలెక్టర్ కి ఏమని పేరు ఇద్దాము? కార్డ్ అని ఇచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశానంటే ఈ సిఎస్ఎస్ లో ఉన్న ఈ అన్ని ఎలిమెంట్ కి అన్నిటికి కలిపి కదా నేను ఇవ్వాల్సిన బ్యాక్గ్రౌండ్. అన్నిటికి ఇవ్వాలి అంటే ఈ డివ్ అనే కంటైనర్ మొత్తాన్ని కూడా ఒక కార్డ్ లెక్కన ట్రీట్ చేస్తున్నాను. మన ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. మన యొక్క డెవలపర్ కమ్యూనిటీలో ఈ కంటైనర్ ఏమని పిలుస్తారంటే ఒక కార్డు లెక్కన ట్రీట్ చేస్తారు అనమాట. బాక్స్ అనరు అనమాట, కార్డ్ అని ఇస్తారు. నువ్వు బాక్స్ పెట్టినా కానీ అది ఓకే చేస్తుంది అనమాట. అలా రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము? సెలెక్టర్ రాయాలి అంటే సిఎస్ఎస్ లో ఒక రూల్ అప్లై చేయాలంటే ఏం చేస్తాము? ఒక రూల్ సెట్ ని క్రియేట్ చేస్తాం. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం పెట్టాలి నాన్న? ఏం పెట్టాలి? డాట్ పెట్టాను. తర్వాత ఏం చేద్దాం అనుకున్నాను? బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఒక ఎలిమెంట్ కే ఇవ్వదు కాబట్టి కంటైనర్ కి ఇస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కి, కంటైనర్ కి ఒక పేరు పెట్టాలి అని చెప్పాను కదా. సెలెక్టర్ అంటే పేరు పెట్టడమేనా? పేరుకి పేరు అనేది ఏం పెట్టాలన్నాను? ఒక బాక్స్ కి పేరు పెట్టాలంటే ఏమని ఇవ్వాలి? సిఏఆర్డి, కార్డ్ అని ఇస్తే సరిపోయింది అని చెప్పాను. తర్వాత మనం ఏం చేయాలి? కొంచెం స్పేస్ ఇచ్చేసేసి షిఫ్ట్ పట్టుకొని కర్లీ బ్రేస్ ని ఓపెన్ చేయాలి. చేసేసానా? ఓకే, డన్. తర్వాత ఏం చేస్తున్నాను నేను? ఒక ప్రాపర్టీ అనేది ఇవ్వాలి. నేను ఏం చేద్దాం అనుకున్నాను? ఏ ప్రాపర్టీ వాడదాం అనుకున్నాను? ఇప్పుడు ఏ ప్రాపర్టీ వాడదాం అనుకున్నాను? బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం కోసమైనా వాడుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అంటే ఏ ప్రాపర్టీ వాడతాం? సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ నేను వాడేది. సో బ్యాక్గ్రౌండ్ కనుక ఏదన్నా ఒక మంచి కలర్ వేయాలి అనుకుంటే మనం ఏ ప్రాపర్టీ వాడతాం? సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని వాడతాం. అది రాసేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీని వాడాను. ప్రాపర్టీ రాసిన తర్వాత నేనేం చేయాలి? 2 చుక్కలు పెట్టాలి. 2 చుక్కలు అంటే ఏంటిది? కాలం పెట్టేసాను. ఓకే, డన్. తర్వాత ఏం చేయాలి? ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి కదా. ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నాము? మన బ్యాక్గ్రౌండ్ కి ఏ కలర్ వేద్దాం అనుకుంటున్నాము? లైట్ బ్లూ వేద్దాం అనుకున్నాను. LIGH లైట్ BLUE బ్లూ అని ఇచ్చేసాను. తర్వాత ఏం పెట్టాలి? ఒక సెమీ కాలన్ పెట్టాలి. ఇప్పుడు నేనేం చేశాను? మన యొక్క టాస్క్ ఈ రోజు ఏంటిది? చాలా ప్రాపర్టీస్ ని ఒకేసారి అప్లై చేద్దాం అనుకున్నాను కదా. అంటే ఈ ప్రాపర్టీ రాసేసాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిఎస్ఎస్ లో రాసేటప్పుడు మల్టిపుల్ ప్రాపర్టీస్ రాయొచ్చు అని చెప్పాను. బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేసాను. అలానే ఇంకో ప్రాపర్టీ కూడా ఏమిద్దాం అనుకున్నానంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా మధ్యలోకి రావాలంటే ఏం చెప్పాను? ఏ ప్రాపర్టీ ఇవ్వాలని చెప్పాను? టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని వాడదాం. టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ రాశాను. రాసిన తర్వాత ఏం పెట్టాలి? 2 చుక్కలు పెట్టేశాను. తర్వాత ఏం పెట్టాలి? ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడికి రావాలని చెప్పాను? హారిజాంటల్ గా సెంటర్ కి రావాలి. సెంటర్ కి రావాలంటే వాల్యూ ఏమని ఇవ్వాలి అని చెప్పాను? CNTR సెంటర్ అని చేశాను. అంటే 2 ప్రాపర్టీస్ ఒకేసారి ఎట్లా అప్లై చేస్తాం అనేది ఒకసారి చూసేద్దాం. అంటే 2 ప్రాపర్టీస్ రాసేసాను కదా. కిందకు వచ్చి నాకు ఏముండాలి? ఇప్పుడు మనకి ఒక క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఉండాలి. రాసేసాను. ఇప్పుడు వెళ్ళి నేనేం చేశానంటే ప్లే చేశాను. ప్లే చేయగానే ఏమైందంటే నాకు ఎలాంటి చేంజెస్ కూడా నాకు ఇక్కడ మోడిఫై అనేది అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మనకి సిఎస్ఎస్ లో నేను ఒక లాంగ్వేజ్ అనేది రాశాను. అలానే HTML లో ఒక లాంగ్వేజ్ రాశాను. ఈ 2 కూడా కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంది? సపరేట్ గా అర్థం చేసుకుంది. అర్థం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది చూపించలేకపోతుంది కంప్యూటర్. ఒకేలా అర్థం చేయాలప్పుడు సిఎస్ఎస్ లో రాసిన స్టైల్ మొత్తాన్ని తీసుకువెళ్ళేసి HTML కి కలపాలి. అలా కలపాలి అంటే దేని ద్వారా కలుస్తాము? అట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి కలుపుతాం. అట్రిబ్యూట్ వాడాలి అంటే సిఎస్ఎస్ లో దేనికి వాడతాము? ఒక స్టార్టింగ్ ట్యాగ్ కు వాడతాం. ఆ స్టార్టింగ్ ట్యాగ్ కాడ సింటాక్ ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో సెలెక్టర్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం సెలెక్టర్ కి ఏ పేరు వాడాం? కార్డు వాడాం. కార్డు అంటే ఏంటిది? ఒక బాక్స్ ఇచ్చే కంటైనర్ కి వాడాలి. అంటే కంటైనర్ కి వాడాలంటే దీంట్లో కంటైనర్ ఏంది? డివ్ అనేదైనా కంటైనర్. ఈ డివ్ దగ్గరికి వెళ్ళి ఒక అట్రిబ్యూట్ ని యూజ్ చేద్దాం. అట్రిబ్యూట్ వాడాలి అంటే ఏంది? సింటాక్ క్లాస్ ఈజ్ డబుల్ కోట్స్ పెట్టేసి మధ్యలో రాయాలి. సెలెక్టర్ కి ఏం పేరు పెట్టామో ఆ పేరు రాసేస్తే సరిపోతుంది. సెలెక్టర్ పేరు ఏం పెట్టాను? CARD అని కార్డ్ అని పెట్టేసాను. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చేస్తున్నా అంటే ప్లే చేశాను. అరే చూడు వచ్చేసేసింది. ఇప్పుడు నాకేం అర్థమైంది చూడు. ఇందాక టూరిజం అనేది, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఏమైంది?
సెంటర్ లోకి వచ్చేసేసింది. దాని వెనకాల కూడా ఏమొచ్చింది, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కూడా వచ్చేసేసింది. అంటే ఏం చేశాను నేను ఇప్పుడు, మల్టిపుల్ ప్రాపర్టీస్ ని ఒకేసారి యూజ్ చేయొచ్చు అని అర్థమైపోయిందా మనకి. అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ ని సిఎస్ఎస్ లో అప్లై చేయొచ్చు. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే, మన యొక్క హెడ్డింగ్ కి కూడా మంచి కలర్ ఇద్దాం అనుకున్నాను. అలా ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి, హెడ్డింగ్ కోసం అనేది ఒక స్టైల్ రాసుకోవాలి కదా. స్టైల్ రాయాలి అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఏం చేద్దాము, దేనికి హెడ్డింగ్ కోసం అనేది ఒక స్టైల్ ఇద్దాం. ఎలా ఇద్దాం అనేది ఒకసారి చూసేద్దాం. స్టైల్ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి, డాట్ పెట్టాలి. హెడ్డింగ్ కి సెలెక్టర్ కి ఒక పేరు పెట్టుకోవాలని చెప్పాను కదా. హెడ్డింగ్ అనే దానికి ఏం పేరు పెడతామని చెప్పాను, ఎప్పుడు కూడా మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనేది రాసేసాను. తర్వాత స్పేస్ ఇచ్చాను. తర్వాత ఏముండాలి, కర్లీ బ్రేస్ రాసేసాను. ఓకే డన్. తర్వాత వెళ్ళేసి నేనేం చేస్తాను అంటే ఒక ప్రాపర్టీ రాద్దాం. హెడ్డింగ్ కి నేనేం చెప్పాలి, మంచి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వాలి అనుకున్నాను. కలర్ ఇవ్వాలి అంటే సిఎస్ఎస్ లో ఏ ప్రాపర్టీ వాడతాము మనము, కలర్ అనే ప్రాపర్టీని వాడతామని తెలుసు. కలర్ కి ప్రాపర్టీ ఏంది, COLOR, కలర్ అని రాసేసాను. తర్వాత ఏం చేశాను, ఒక కాలం పెట్టేశాను. దాని తర్వాత ఏం చేశాను, ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను, హెడ్డింగ్ కి బ్లూ కలర్ ఇద్దాం అనుకున్నాను. బ్లూ కలర్ అంటే ఏం చేయాలి, వాల్యూ ప్లేస్ లో బ్లూ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే చేశాను. వెంటనే ఏమైంది అంటే నాకు అక్కడ ఉన్న భాగం అనేది కలర్ అనేది అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు, నాకు సిఎస్ఎస్ లో నేనైతే రూల్ సెట్ అనేది రాశాను కానీ HTML లో దాన్ని తీసుకొచ్చి లింక్ చేయలేదు. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి, అట్రిబ్యూట్స్ సహాయంతో లింక్ చేయాలి. దేన్ని లింక్ చేయాలి, ఇప్పుడు మనము HTML లో వెళ్ళిన హెడ్డింగ్ అనే దానికి కదా మనం బ్లూ కలర్ ఇద్దాం అనుకుంది. ఆ హెడ్డింగ్ కాడికి వెళ్ళి బ్లూ కలర్ ఇచ్చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం, అట్రిబ్యూట్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి అక్కడ ఒక అట్రిబ్యూట్ ని నేమ్ = పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఏం చేస్తాము, అక్కడికి వెళ్ళి స్పేస్ ఇచ్చాను, CLASS క్లాస్ అని ఇచ్చేసాను, = ఇచ్చేసాను, డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేద్దాం, సెలెక్టర్ కి ఏం నేమ్ ఇచ్చాను, హెడ్డింగ్ కి ఏమని ఇచ్చాను, మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అనేది ఇచ్చాను. అది ఇక్కడ వాడేస్తాను. ఇప్పుడు వెళ్ళి నేను ఏం చేశానంటే ప్లే చేశాను. చూడు వెంటనే కలర్ మారిపోయింది. ఓకే డన్. అలానే పారాగ్రాఫ్ కూడా వేరే కలర్ ఇచ్చేద్దామా. పారాగ్రాఫ్ కూడా ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేద్దాం, పారాగ్రాఫ్ కోసం అనేది ఒకే స్టైల్ ఇచ్చేద్దాం. ఏ స్టైల్ ఇచ్చేద్దాం అనేది రాయాలి అంటే సిఎస్ఎస్ లో స్టైల్ రాయాలంటే మనకి తెలుసు. ఫస్ట్ డాట్ పెట్టాలి, తర్వాత ఒక పేరు పెట్టాలి. పారాగ్రాఫ్ కి ఏమని పేరు పెట్టాలి, పారాగ్రాఫే అంటారు కదా, పారాగ్రాఫ్ అని పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ ను ఓపెన్ చేసేసాను. తర్వాత కిందకి వెళ్ళి ఒక ప్రాపర్టీ రాస్తున్నాను. ఆ ప్రాపర్టీ ఏంటిది, మనం ఏం చేద్దాం అనుకున్నాను, పారాగ్రాఫ్ కూడా ఒక రంగు వేద్దాం అనుకున్నాను కదా, రంగు ఇద్దాం అనుకున్నాం కదా. రంగు అంటే కలరేనా, కలర్ ఇవ్వాలి అంటే సిఎస్ఎస్ లో ఏ ప్రాపర్టీ వాడతాము, కలర్ అనే ప్రాపర్టీనే వాడతాం. COLOR కలర్ అనేది ఇచ్చేసేసి డబుల్ కోట్స్ పెట్టేశాను, అంటే సారీ కాలం పెట్టేశాను. దాని పక్కన వాల్యూ వెళ్ళేసి పారాగ్రాఫ్ వేరే కలర్ ఇద్దాం అనుకున్నాను. ఏది ఇద్దాం అనుకున్నాను, రెడ్ ఇద్దాం అనుకున్నాను. రెడ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు వెళ్ళి నేనేం చేశాను అంటే ప్లే చేశాను. ప్లే చేయగానే నాకేమైంది, కలర్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు, పారాగ్రాఫ్ కోసం స్టైల్ రాశాను కానీ ఆ పారాగ్రాఫ్ ని తీసుకెళ్ళి నేనేం చేయాలి, HTML ఎలిమెంట్ కి యాడ్ చేయాలి. యాడ్ చేశానా, చేయలేదు. అందుకోసం యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి యాడ్ చేద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. CLASS క్లాస్ = డబుల్ కోట్స్ పెట్టాను. మధ్యలో నేను ఏం రాశాను అంటే సెలెక్టర్ నేమ్ ఏం రాశాను, పారాగ్రాఫ్ అని రాసేసాను. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. చూడంగానే చూడు కలర్ వచ్చేసేసింది. సో ఇట్లా మనం ఏం చేస్తాము, ఒకేసారి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఎలా అప్లై చేయొచ్చు అనే మనకు అర్థమైపోయినట్లేనా. ఓకేనా, టుడే టాస్క్ అర్థమైనట్లేనా. ఓకే డన్. అలా కాకుండా నేను వెళ్ళి ఏం చేసేసాను అంటే ఒకేసారి కార్డు ఇద్దాం అనుకున్నాను. ఏమైందో చూద్దాం. ఒకేసారి కార్డు కలర్ అనే ప్రాపర్టీ కూడా ఇచ్చేద్దాం. ఏమైందో చూద్దాం. ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇక్కడికే వెళ్ళి ఒకేసారి కార్డ్ అనే ప్రాపర్టీ ఇద్దాం. ఏమైందో చూద్దాం. కలర్ COLOR కలర్ అని చేసేసి డబుల్ కోట్స్ సారీ COLOR కలర్ అని చేసేసాను. కాలం పెట్టేశాను. తర్వాత వెళ్ళేసి నేనేమి ఇద్దాం అనుకున్నా అంటే బ్లూ అని ఇచ్చేద్దాం. బ్లూ అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేనేం చేసాను అంటే ప్లే చేశాను. చూడు మొత్తం టెక్స్ట్ అంతా కూడా ఏమైంది, బ్లూలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది అలా, మనం కార్డు ఎక్కడ ఇచ్చాము, కార్డ్ అనేది ఇక్కడ కంటైనర్ ఇచ్చామనుకో. అప్పుడు ఏమవుతుంది, ఆ కంటైనర్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కూడా స్టైల్ అనేది అప్లై అయింది. అలా కాకుండా కంటైనర్ కొన్ని ఇచ్చేస్తే ఆ కంటైనర్ ఆ భాగంలో ఉన్న చేంజెస్ చేస్తుంది.
తర్వాత మిగతా ఎలిమెంట్స్కి ఏదైతే చేంజ్ చేయమని ఇస్తామో ఆ యొక్క చేంజెస్ మాత్రమే అప్లై అవుతాయి అనేసి మనకు అర్థమైనయా, ప్రాక్టీస్లో మనకు అర్థమైనయా. సో టుడే యొక్క మన సెషన్లో ఏం తెలుసుకున్నాం మనము, ఒకేసారి ఏం చేయొచ్చు, సిఎస్ఎస్లో మల్టిపుల్ స్టైల్స్ అన్నిటిని కూడా ఒక HTML ఎలిమెంట్కి ఎలా ఇస్తామనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఒకసారి మన యొక్క పీపీటీలోకి వెళ్దాం, ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మన యొక్క ఎజెండా ఏం చెప్పాను, హౌ టు అప్లై ఆల్ ఎట్ వన్స్, అంటే సెంటర్ లైన్ చేయడం ఎలా, టెక్స్ట్ కలర్ ఇవ్వడం ఎలా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడం ఎలా, అన్ని ఎలిమెంట్స్కి ఎలా ఇస్తామనేది మనం తెలుసుకున్నాం. ఈ రోజు మన యొక్క ఎజెండాలో ఏం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ అదే తెలుసుకుందాం కదా. మనం యొక్క డిఫరెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏంటియో చూద్దాం. మన డిఫరెంట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు దాకా టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని వాడాము, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని మనం నేర్చుకున్నాము, కలర్ అనే ప్రాపర్టీని నేర్చుకున్నాం. టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని కనుక వాడితే ఏం చేసాము, టెక్స్ట్ మొత్తం కూడా వాల్యూ ఈక్వల్ టు సెంటర్ అని ఇస్తే ఆ టెక్స్ట్ మొత్తం కూడా సెంటర్లోకి వస్తుందని మనం చూసాం. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇచ్చేసేసి వాల్యూలో వెళ్ళేసి లైట్ బ్లూ కనుక ఇస్తే ఏమైంది, ఆ టెక్స్ట్ చుట్టూరు కూడా ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ రావడం అనేది మనం చూసేసాం. అలానే సిఎస్ఎస్ లో వచ్చేది కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి వాల్యూ ఇచ్చేతలకి బ్లూ అని ఇవ్వగా ఏమైందని చెప్పాను, ఆ టెక్స్ట్ మొత్తం కూడా బ్లూ అవుతుంది అనేసి ఒక 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ని మనం నేర్చుకున్నాం. ఆ మూడింటిని తీసుకెళ్లి ఒకేసారి ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూద్దాం అనుకుంటే మనం ఏం చేసాము, ఒక ఎలిమెంట్ కి ఏమేమి ఇవ్వాలి అనేది ఒకసారి చెప్పుకుందాం. కంటైనర్ అనే ఎలిమెంట్ కి 2 ప్రాపర్టీస్ అప్లై చేద్దామని తెలుసుకుంటున్నాం అనమాట. అవేంటి అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీని, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీని ఒక కంటైనర్ కి ఇద్దాము. ఎలా ఇవ్వాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే కంటైనర్ అనే దాన్ని ఏమని తీసుకోవాలని చెప్పాను నీకు ఆల్రెడీ, ఒక కార్డు లెక్కని తీసుకోవాలని చెప్పాను. వీటన్నిటికీ స్టైల్ ఇవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళి రాయాలి, సిఎస్ఎస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కి ఇవ్వాలి అంటే ఎలా చేస్తాము, ఒక డాట్ పెట్టేసి సెలెక్టర్ కి ఒక నేమ్ పెడతాం. కంటైనర్ అనే ఎలిమెంట్ కి గనక మనం పెయింట్ అప్లై చేయాలి అంటే, ఏదన్నా ఒక స్టైల్ ని అప్లై చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, సెలెక్టర్ కి ఒక పేరు పెట్టాలి. ఆ పేరు కార్డ్ అనేది తీసుకోవాలని చెప్పాను. కంటైనర్ కోసం రాస్తున్నాను కాబట్టి 2 ప్రాపర్టీస్ కార్డ్ అని రాసేసాను. తర్వాత ఏం చేశాను, ఒక ఫ్లవర్ బ్రేస్ చేసేసాను. తర్వాత ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. ఏమేం ప్రాపర్టీస్ అప్లై చేద్దామని చెప్పాను, మన యొక్క కంటైనర్ కి బ్యాక్గ్రౌండ్ ఒకటి, టెక్స్ట్ అలైన్ అనే ఒక ప్రాపర్టీని వాడదాం అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని రాసేసి వాల్యూ ప్లేస్ లో ఏం రాసానంటే లైట్ బ్లూ అని పెట్టేసాను. తర్వాత ఏం చేసేసాను, ఒకేసారి సెంటర్ కూడా తీసుకురావాలి అనుకున్నాను. టెక్స్ట్ అనేది అలైన్ అంటే ఎక్కడ ఉంచాలి అంటారు, టెక్స్ట్ అంటే ఎక్కడ ఉంచాలి అని రాసేసాను. ఎక్కడ ఉంచాలని చెప్పుకున్నాం, మన యొక్క రిక్వైర్మెంట్ సెంటర్ లోనే కదా లాస్ట్ లో చేసింది, ఆ సెంటర్ లోకి రావాలి అనేసి కర్లీ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను సిఎస్ఎస్ లో. అలానే ఇంకో 2 ప్రాపర్టీస్ ని కూడా ఒకేసారి సిఎస్ఎస్ లో వాడదాం అనుకున్నాను. ఒకేసారి హెడ్డింగ్ కి బ్లూ కలరు, ఒకేసారి పారాగ్రాఫ్ కి గ్రే కలర్ ఇద్దాం అనుకున్నాను. అలాంటప్పుడు వాటికి కూడా ఎలా ప్రాపర్టీ రాస్తాం అనేది ఒకేసారి మల్టిపుల్ రూల్ సెట్స్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఒక కంటైనర్ కోసం రాసేసాను, అలానే ఒక్కొక్క ఎలిమెంట్ కోసం రాద్దాం అనుకున్నాను. రాద్దామనేసి నేను హెడ్డింగ్ కోసం రాద్దామంటే సిఎస్ఎస్ లో ప్రాపర్టీ రాయాలంటే ఏంటిది, మనకి సింటాక్ డాట్ పెట్టేసేసి ఒక నేమ్ ఇవ్వాలి. నేమ్ ఏంటిది, హెడ్డింగ్ ని ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలని చెప్పాను, మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అని రాసేసాను. తర్వాత ఏం చేశాను, ఒక కర్లీ బ్రేస్ ను ఓపెన్ చేశాను, కిందకి వచ్చి హెడ్డింగ్ కి ఒక కలర్ ఇద్దాం అనుకున్నాను. ఏ కలర్ ఇద్దాం అనుకున్నాను, బ్లూ కలర్ ఇద్దాం అనుకున్నాను. అలా బ్లూ కలర్ ఇవ్వాలంటే ప్రాపర్టీ ఏంటిది, కలర్ 2 చుక్కలు ఏమంటారు, కాలం పెట్టేసేసాను, కొంచెం స్పేస్ ఇచ్చేసాను, బ్లూ అనే వాల్యూని ఇచ్చేసాను, ఒక సెమీ కాలం పెట్టేసి క్లోజ్ చేశాను. హెడ్డింగ్ అది ఒకటే ఇద్దాం అనుకున్నాను. అలానే పారాగ్రాఫ్ అనే దానికి ఒక గ్రే కలర్ వేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేసేసాను, పారాగ్రాఫ్ రాయాలంటే సింటాక్ ఏంటి, సిఎస్ఎస్ లో డాట్ పెట్టాను, పారాగ్రాఫ్ అని రాసేసాను, నేమ్ చేసాను, తర్వాత ఒక కర్లీ బ్రేస్ రాసేసాను. గ్రే కలర్ కదా మనం ఇవ్వాల్సింది, ఇవ్వాలి అంటే అప్పుడు ఏంటి, సిఎస్ఎస్ లో ప్రాపర్టీ కలర్ అనే ప్రాపర్టీనే వాడతాం. కలర్ అని రాసేసి కాలం పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే ఏ కలర్ ఇద్దాం అనుకున్నాను, గ్రే కలర్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి వాల్యూ ప్లేస్ లోకి వెళ్ళేసి గ్రే అని ఇచ్చేసేసి కర్లీ బ్రేస్ ని క్లోజ్ చేశాను. ఇట్లా ఈ మల్టిపుల్ రూల్ సెట్స్ అనేది సిఎస్ఎస్ లో ఒకేసారి రాసేసాను. రాసేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ స్టైల్స్ అన్ని కూడా HTML కి ఎలిమెంట్ కి అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి, అట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేస్తాను. అలా అప్లై చేయాలి అంటే ఏం చేశాను, నేను కంటైనర్ కోసం ఒక స్టైల్ రాసుకున్నాను. ఆ స్టైల్ ని తీసుకొచ్చేసి కంటైనర్ ప్లేస్ లో ఏం రాశాను, సిఎస్ఎస్ లో స్టైల్ మొత్తం కూడా కంటైనర్ కి అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి, స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో నేనేం చేశానంటే CARD కార్డ్ అని పెట్టేసాను. అప్పుడు ఏమవుతుంది అని చూశాను,
ఈ కంటైనర్ కి ఏదైతే ఇచ్చేసానో సెలెక్టర్ నేమ్, ఆ సెలెక్టర్ లో నేను రాసిన కోడ్స్ అన్ని కూడా ఏమైనాయి, రూల్స్ అన్ని కూడా అప్లై అయిపోయినాయి. అలానే ఈసారి ఏం చేశాను, హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళి సిఎస్ఎస్ లో ఉన్న క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ కి ఏదైతే స్టైల్ రాశానో ఆ సెలెక్టర్ యొక్క నేమ్ తీసుకొచ్చి పెట్టేశాను. అప్పుడు ఏమైంది, హెడ్డింగ్ అన్ని స్టైల్స్ నేను ఏదైతే హెడ్డింగ్ కి సంబంధించిన రూల్స్ సెట్ రాశానో అవన్నీ కూడా అప్లై అయిపోయినాయి. అలానే పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను, క్లాస్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ అని రాసేసాను. సిఎస్ఎస్ లో పారాగ్రాఫ్ కలిగిన సెలెక్టర్ కి ఏదైతే ప్రాపర్టీ ఇచ్చానో ఆ ప్రాపర్టీ మొత్తం కూడా ఏమైంది, ఇక్కడికి వచ్చేసి అప్లై అయిపోయింది. అదేనా మనం చూసింది? ఎక్కడైనా డౌట్ ఉందా? సో అప్పుడు ఫైనల్లీ మన యొక్క రిజల్ట్ ఎలా వచ్చేసింది, ఇక్కడ చూపించిన స్లైడ్ లో ఎలా అయితే ఉందో అలానే వచ్చేసింది మనకి. అంతేనా కాదా? ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో అంతేనా కాదా వచ్చేసింది? ఎక్కడైనా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా? మరొకసారి చేయాలా, అర్థమైనట్లేనా? ధనుష్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. అర్థమైనట్టేనా? మళ్ళీ ఇంకోసారి చేసి చూద్దాం ఒకసారి. అర్థమైంది. ఓకేనా, నెక్స్ట్ దానికి వెళ్దామా? సతీష్ ఏమన్నా డౌట్ ఉందా? అంటే రోజు చేసే ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. ఓకే, ఏమ్మా వసంత ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అండ్ నెక్స్ట్ సెషన్ కి వెళ్దాం. ఇప్పుడు నేను ఇంత బ్యూటిఫుల్ గా రాశాను కదా, మన యొక్క ఎజెండాలో ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ టాపిక్ ఏంది? ఫస్ట్ టాపిక్ ఏంది మన యొక్క ఎజెండాలో? మల్టిపుల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని ఎలా అప్లై చేస్తామనేది తెలుసుకుందాం. అలానే రెండోది ఏంటిది, యువర్ ఓన్ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను రాసిన ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా వెబ్సైట్ లో పెట్టాలి అనేదే కదా మనం రోజు చెప్పుకుంటుంది. అలా చేయాలి అంటే మనం ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఎలా అనేది ఒకసారి చూద్దాం మన స్లైడ్స్ లో. సో సేవ్ అండ్ పబ్లిష్ కోడ్ స్నిప్పెట్స్ టు యువర్ ఓన్ వెబ్సైట్. అంటే మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ మొత్తాన్ని తీసుకెళ్లి నెట్ లో ఎలా పెడతారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఒక పదం ఉంది, కోడ్ స్నిప్పెట్ అనే ఒక పదం ఉంది. అది ఒక్కటే కదా మనకు అర్థం కాదు. సేవ్ అంటే తెలుసు, పబ్లిక్ అంటే పబ్లిష్ చేయడం అంటే తెలుసు, ఓన్ వెబ్సైట్ అంటే మనకి తెలుసు. కానీ మనకు తెలియని వర్డ్ ఏంది, కోడ్ స్నిప్పెట్. కోడ్ స్నిప్పెట్ అంటే ఏందో చూద్దాం. మనం రాసే కోడ్లన్నీ చిన్న చిన్న కోడ్లు అనేది మనం రాస్తాం. ఆ కోడ్లన్నిటిని దాచుకోవడాన్ని ఏమంటారు, స్నిప్పెట్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్ వాటిలో. రాసిన చిన్న వెబ్సైట్ కోసం మనం రాసిన కోడ్ అంతా కూడా దాచు ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్స్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్ వరల్డ్. సాఫ్ట్వేర్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వర్డ్ మళ్ళీ మనం తెలుసుకున్నాం. ఏ వర్డ్? కోడ్ స్నిప్పెట్ అంటే ఏందో తెలుసుకున్నాం. మనం ఏం చేశాను, ఇందాక నేను ఒక వెబ్సైట్ కోసం చిన్న ఒక కోడ్ రాసేసి ఉంచుకున్నాను. ఆ కోడ్ అంతా ఏమవుతుంది, క్లోజ్ చేసేసి అనుకో మొత్తం డిలీట్ అయిపోతుంది కదా. ఈ కోడ్ మొత్తం కూడా ఏం చేశానంటే దాచుకోవాలనుకున్నాను. ఇలాంటి చిన్న చిన్న వెబ్సైట్ కోసం రాసుకున్న కోడ్లన్నీ దాచుకోవాలనుకున్నాను. అలా దాచుకోవడానికి మనం వాడే పదాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ లో కోడ్ స్నిప్పెట్స్ అంటారు. కోడ్ స్నిప్పెట్ అనగా ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం రాసిన చిన్న వెబ్సైట్ కోసం రాసిన కోడ్ ని భద్రపరచడాన్ని ఏమంటారంటే కోడ్ స్నిప్పెట్ అంటారని గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎలా స్టోర్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. మన కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ బ్లూ తీసేసి రెడ్ పెట్టేద్దాం. పారాగ్రాఫ్ లోకి వెళ్ళాను. ఇక్కడ నాకేం చేశానంటే అన్నిటికి ఒక కలర్ వద్దు, నాకు వేరు వేరు కలర్స్ కావాలి. అంటే రెండు ప్రాపర్టీస్ నేను ఏం చేశానంటే అప్లై చేశాను. తర్వాత నేనేం చేశానంటే మూడో ప్రాపర్టీని ఇంకో చోట రాద్దాం అనుకున్నాను. ఏంటిది, డాట్ హైఫన్ మెయిన్ హెడ్డింగ్ కి వేరే కలర్ ఇద్దాం అనుకున్నాను. మెయిన్ హైఫన్ హెడ్డింగ్ అది రాసేసి ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసేసి ప్రాపర్టీలోకి వెళ్ళాను. ఏ ప్రాపర్టీ రాశాను, కలర్ అనే ప్రాపర్టీ రాశాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బ్లూ అని ఇచ్చేసాను. ఓకే డన్. అలా నేనేం చేశానంటే పారాగ్రాఫ్ వేరే కలర్ ఇద్దాం అనుకున్నాను, రెడ్ కలర్. పారాగ్రాఫ్ కి సెలెక్టర్ నేమ్ అనేది రాయాలి కాబట్టి పారాగ్రాఫ్ అని రాశాను. తర్వాత కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాను. కిందకి వచ్చేసి ఒక కలర్ ఇవ్వాలి కాబట్టి కలర్ అనే ప్రాపర్టీని రాసేసాను. తర్వాత డబుల్ ఒక కాలం పెట్టేశాను. వాల్యూ వచ్చేసి ఏం చేశానంటే రెడ్ అని ఇచ్చేసాను. ఇక్కడికి వెళ్ళేసి నేను HTML లో కలిసి ఉందో లేదో చూసాను. CSS లో రాసిన మెయిన్ హెడ్డింగ్ అనే సెలెక్టర్ని తీసుకొచ్చేసి హెడ్డింగ్ అనే కాలంకి అటాచ్ చేశాను. అలానే పారాగ్రాఫ్ లో రాసిన స్టైల్ని తీసుకొచ్చి పారాగ్రాఫ్ లో క్లాస్ అట్రిబ్యూట్ కి అటాచ్ చేశాను. ఇప్పుడు వెళ్ళి ప్లే చేశాను. ప్లే చేయగానే ఏమైంది, అక్కడ నేను చేసిన ఏ చేంజెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై అయిపోయింది. ఈ రాసిన కోడ్ అంతా కూడా నాకు ఏం చేయాలంటే మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అలా షేర్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, కోడ్ స్నిప్పెట్ అనేది యూజ్ చేయాలి. కోడ్ స్నిప్పెట్ అనేది ఎలా యూజ్ చేస్తాం మనము? కోడ్ స్నిప్పెట్ అంటే ఏంది, నేను ఒక కోడ్ రాశాను, ఆ కోడ్ ని భద్రపరచుకోవడమేనా కోడ్ స్నిప్పెట్ అంటే? అది ఎలా అనేది చూద్దాం.
ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే చూడు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మన కోడ్ ప్లే గ్రౌండ్ లో రాసిన తర్వాత సేవ్ ఇప్పుడు ఆ కోడ్ అంతా సేవ్ అయిపోయింది. సేవ్ అయిన కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లో. అలా చూడాలి అంటే ఇక్కడ నా ఫోటో చూడు, ఈ ఫోటో దగ్గరికి వెళ్ళేసి ఈ ఫోటో మీద క్లిక్ చేయగల మీకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఆప్షన్స్ లో వచ్చేసరికి సేవ్డ్ స్నిప్పెట్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు చూడు ఇక్కడ మనం రాసిన కోడ్స్ అన్ని చాలా కోడ్స్ రాశాను మీ అందరికి అర్థం అవడం కోసం. వాటిల్లో ఏ కోడ్ అయితే మనం ఈ రోజు రాసామో ఆ కోడ్ దగ్గరికి వెళ్ళి ఇదేనా మనం రాసిన tourism_ వెబ్సైట్ అనేది రాశాను. ఇక్కడికి వెళ్తే కొన్ని కాలమ్స్ కనపడ్డాయి. ఏమేమి ఉన్నాయంటే ఓపెన్ అనేది ఒకసారి చూద్దాం. ఓపెన్ అనేది క్లిక్ చేయగల మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, ఆ కోడ్ అంతా మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఏ కోడ్ అయితే రాసామో ఆ కోడ్ అంతా కూడా డిస్ప్లే అయిపోయింది. ఓకేనా, అంటే ఓపెన్ చేస్తే ఇలా అయ్యిద్ది అనమాట. తర్వాత పబ్లిష్ అనేది ఏందనేది తర్వాత చూద్దాం. తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడు ఒక బటన్ ఉంది, ఒక డబ్బా బటన్. ఈ డబ్బా బటన్ ఏమంటారంటే డిలీట్ అంటారు. అంటే ఆ కోడ్ని అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆ బటన్ కనుక క్లిక్ చేసేసానంటే ఆ కోడ్ మొత్తం కూడా ఏమైందంటే డిలీట్ అయిపోయింది. ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఈ బటన్ ని క్లిక్ చేసేసాను. ఆర్ యూ ష్యూర్ వాంట్ టు డిలీట్ దిస్ కోడ్? ఈ కోడ్ ని డిలీట్ చేయాలా అనుకుంటున్నాను. ఎస్ అన్నాను. ఎస్ అనగా ఏమైంది, పోయింది, డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఓకే డన్. ఇక్కడికి వెళ్తే ఇంకో బటన్ ఉంది. ఏం బటన్? నేను రాసిన అనుకున్నాను. వెంటనే నేను ఏం చేశాను, ఆ కోడ్ ని డౌన్లోడ్ అనేది కనుక క్లిక్ చేశాను అనుకో వెంటనే ఏమైందంటే అది డౌన్లోడ్ అయిపోయింది అనమాట, రాసిన స్టైల్ అంతా కూడా. తర్వాత నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక వెబ్సైట్ లో పెట్టుకుందాం అనుకున్నాను. అలా పెట్టుకోవాలి అంటే మనం ఏం చేస్తాం అంటే పబ్లిష్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. పబ్లిష్ అనే దాన్ని క్లిక్ చేస్తాను. పబ్లిష్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఏమొచ్చింది, సెట్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్. అంటే మనం ఒక వెబ్సైట్ కోసం ఒక యూఆర్ఎల్ అనేది క్రియేట్ చేసుకొని చెప్పింది. ఎవరికైనా సరే ఎలా క్రియేట్ చేస్తున్నానంటే వెబ్సైట్ లో వాళ్ళ యొక్క ఇంటి పేరుతో క్రియేట్ చేస్తున్నాను. మీ యొక్క ఇంటి పేరు ఏదైతే ఉందో అదే రాసేసుకుందాం. దీనికోసం ఇది రాసేసాను. వెంటనే పబ్లిష్ అని కొట్టేసాను. ఏమైంది చూద్దాం ఒకసారి వెళ్ళేసి. ఈ పబ్లిష్ చేయగానే ఏమైందంటే యాలాలా డాట్ ఈ యొక్క వెబ్సైట్ లో ఏమైందంటే అది ఓపెన్ అయిపోయింది అనమాట. నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఉన్న బటన్ కాపీ అంటారు, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే ఏమైందంటే డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఎలా అనేది చూసేద్దాం. ఓకేనా, మనం రాసిన కోడ్ అంతా ఇదేనా? ఓకేనా, అది తెలియదు అనుకో మళ్ళీ ఇక్కడికి రా. ఇక్కడ నీకు ఒక యూఆర్ఎల్ వచ్చేసింది కదా, యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసుకో. అంటే లోకి వెళ్ళేసేసి వెంటనే ఆ వెబ్సైట్ మొత్తం కూడా పోస్ట్ అయిపోయిందా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా వసంత? ఏమైనా డౌట్ ఉందా? ఇలా మన యొక్క ఒక వెబ్సైట్ లో ఇలా మనం రాసిన కోడ్ అన్నిటిని కూడా కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేయడము, సేవ్ చేసుకోవడము, పబ్లిష్ చేయడం అనేది చేస్తాం. అలానే నేను ఇంకొక టాస్క్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు. రావాలా, బాగా రావాలా. సో దానికోసం నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోతాం. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక మన యొక్క టీం కోసం అనేది నేనేం చేద్దాం అనుకున్నా అంటే మన యొక్క టీం మెంబర్స్ అందరి కోసం ఒక ఆర్కిటెక్చర్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే ఒక టెక్సాఫ్ట్ అనే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేసి ఇచ్చేసేసి దానికోసం నేనేం చేశానంటే ఒక రిక్వైర్మెంట్ వాళ్ళందరినీ కూడా గుడ్ అనే ఒక బటన్ ఇచ్చేసేసి వాళ్ళందరికీ కూడా ఏం చేద్దామంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసేసి మంచిగా ఒక వెబ్సైట్ లో హోస్ట్ చేద్దామని అనుకున్నాను. అలా చేయాలి అంటే ఎలా అనేది చూద్దాం. దీంట్లోకి వెళ్ళాను. ఎప్పుడైనా షార్ట్ కట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం బ్యాక్ స్పేస్ తో డిలీట్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ హోమ్ బటన్స్ లోకి వెళ్తే లెఫ్ట్ బటన్ ని క్లిక్ చేస్తే ఒక వార్డ్ పోతుంది, రెండోసారి క్లిక్ చేస్తే రెండో పదం పోతుంది, మూడోసారి క్లిక్ చేస్తే మూడో వార్డ్ పోతుంది, నాలుగోసారి క్లిక్ చేస్తే నాలుగో వార్డ్ లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత వెళ్ళేసేసి చేతి తీసేసేసి బ్యాక్ స్పేస్ ఇచ్చేసామనుకో అక్కడ ఉన్న వార్డ్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి అనమాట. అలా చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేనేం రాద్దాం అనుకున్నాను, నా యొక్క రిక్వైర్మెంట్ ఏంది అనేది ఒకసారి ఆర్కిటెక్చర్ లో తీసుకున్నాను.
ఆర్కిటెక్చర్లో చేయాలి అంటే ఏం చేశానంటే పెయింట్లోకి వెళ్తున్నాను. పెయింట్లోకి వెళ్ళేసి నా యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి అంటే ఇక్కడ నాకు ఒక టాస్క్ ఇచ్చారనమాట మా మేనేజర్. ఏమని ఇచ్చారంటే ఇక్కడ ఒక టీం ఇచ్చారనమాట, సాఫ్ట్వేర్ టీం అని ఇచ్చాడు. సాఫ్ట్వేర్ అంటే షార్ట్ కట్లో రాసుకున్నాను, కొంచెం ఈ పెయింట్ కనపడుతుందా, సాఫ్ట్వేర్ టీం అని ఇచ్చేసాడు. దాని కింద ఏం చేశారంటే వి ప్రౌడ్ ఫర్ దిస్ టీమ్ అని ఒక పారాగ్రాఫ్ రాయమన్నాడు. వి ప్రౌడ్ ఫర్ సంథింగ్ అని ఏదో ఒక వర్డ్ పారాగ్రాఫ్ క్రియేట్ చేయమన్నాడు. తర్వాత కిందకు వచ్చేసి ఏం చేయమన్నాడంటే వీళ్ళందరినీ కూడా ఇన్స్పైరింగ్ అనే ఒక బటన్లో పెట్టేసేయండి, ఇన్స్పైరింగ్ అనేసి ఆర్ నెక్స్ట్ అని రాసేసేసి ఒక బటన్ ఇవ్వండి అని చెప్పేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఇదంతా కూడా బ్యూటిఫుల్గా ఉండాలి కాబట్టి ఏం చెప్పాడంటే ఇక్కడ వెళ్ళేసేసి ఈ లోగోస్కి సాఫ్ట్వేర్ అనే టీంకి ఏం చేయమన్నాడంటే ఒక వేరే కలర్ ఇవ్వమన్నాడు. అదేం కలర్ ఇవ్వమన్నాడంటే రెడ్ కలర్ ఇవ్వమన్నాడు. రెడ్ కలర్తో సాఫ్ట్వేర్ కనపడాలని చెప్పాడు. తర్వాత పారాగ్రాఫ్ మొత్తం కూడా ఎలా ఉండాలి అంటే ఎల్లో కలర్లో ఉండాలి అని చెప్పాడు. ఎల్లో, ఈ బటన్ అనే దానికి ఇవ్వలేదు. ఈ మొత్తం చుట్టూరు కూడా ఏముండాలి అంటే ఒకే ఒక కలర్ ఉండాలన్నమాట. ఏ కలర్ ఉండాలంటే బ్లూ కలర్తో ఉండేటట్లు చూపించండి అని చెప్పాడు. నాకు వచ్చిన రిక్వైర్మెంట్ ఇది. ఈ రిక్వైర్మెంట్ మనం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం మంచి ప్రోగ్రామర్ అని చెప్పుకున్నాం కదా. రిక్వైర్మెంట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక్కొక్క భాగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. ఆ తర్వాతైనా మనం మిగతా ఎంటైర్ భాగం మొత్తం కూడా చేసేది. ఒక భాగాన్ని బెస్ట్ డెవలపర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడని చెప్పాను, బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు కూడా ఒక భాగాన్ని డెవలప్ చేసేసి అది సక్సెస్ అయిన తర్వాత మరొక భాగంలోకి వెళ్ళి అది సక్సెస్ అయిన తర్వాత మరొక భాగంలోకి వెళ్ళడం అనేది చేస్తాడని చెప్పాను. అలానేనా మన యొక్క ఆర్కిటెక్చర్ చూడగానే దాన్ని నేనేం చేశానంటే భాగాలుగా విడగొట్టుకున్నాను. ఆ విడగొట్టుకున్నప్పుడు మీకు అర్థమైనట్లు చెప్పాను. తర్వాత ఒక భాగాన్ని చూడగానే ఎలా విడగొట్టాలి అనేది మీరే చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, తర్వాత మీరే చేస్తారు. ఓకేనా, ఇది చూసుకున్నాను. దీనికి తగ్గట్లు నేను రాయాలంటే ఫస్ట్ నాకేం కావాలి, నా యొక్క ఆర్కిటెక్చర్ చూసుకున్నాను. ఫస్ట్ ఏంటిది, హెడ్డింగ్ అనే భాగాన్ని డెవలప్ చేద్దాం. హెడ్డింగ్ ఏంటిది, సాఫ్ట్వేర్ అనే హెడ్డింగ్ రావాలి. అది రావాలి అంటే ఏం చేద్దాం అనేది చూద్దాం. సాఫ్ట్వేర్ అనేది రావాలి అనుకో, ఒక వెబ్సైట్ లో ఒక పేరు కనుక పెట్టాలి అంటే దేన్ని యూజ్ చేసి రాస్తామని చెప్పాము, HTML ని యూజ్ చేసి రాస్తాం పేరు రాయాలి అంటే. HTML రాయాలి అంటే ఒక సింటాక్ ఉంది. HTML ఏదైనా ఒక కొత్త దాన్ని క్రియేట్ చేయాలంటే దాన్ని HTML ఎలిమెంట్ సహాయంతో రాస్తామని చెప్పాను. HTML ఎలిమెంట్ తో రాయాలి అంటే మనకు ఒక సింటాక్ ఉంది. ఏమని ఉంది, స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి కాంటెంట్ రాసేసి తర్వాత ఏం రాయాలి, ఎండ్ ట్యాగ్ రాయాలి అని చెప్పేసాను. అలా రాయాలి అంటే అప్పుడు ఏం చేయాలి, స్టార్టింగ్ ట్యాగ్ కోసం యాంగులర్ బ్రేస్ కొట్టేస్తాను. హెడ్డింగ్ అనేది పెట్టాలి అంటే H1 అంటారని చెప్పాను. తర్వాత యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేస్తాను. తర్వాత మనం ఏ వర్డ్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ వర్డ్ పేరు అనేది ఇక్కడ రాసేస్తామని చెప్పాను. దాన్ని టెక్స్ట్ అనాలి, అట్లా చెప్పకూడదు. SOFT సాఫ్ట్వేర్ అనే దానికోసం రాస్తున్నాను. ఓకేనా, రాసేసాను, ప్లే చేశాను. ప్లే చేయగానే ఏమొచ్చేసింది, సాఫ్ట్వేర్ అనేది ఒక హెడ్డింగ్ అనేది వచ్చేసింది. తర్వాత ఏం చేయాలి, ఒక తర్వాత భాగం ఏందనేది మన యొక్క ఆర్కిటెక్చర్ లోకి వెళ్దాం. తర్వాత ఏంది, సాఫ్ట్వేర్ చెప్పినట్లే వచ్చేసేసి తర్వాత ఏంది, ఒక పారాగ్రాఫ్ రాయమన్నాడు. ఏంది, వి ప్రౌడ్ ఫర్ దిస్ టెక్నాలజీస్ అనేది వర్డ్ రాద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం రాద్దాం అనుకున్నా, పారాగ్రాఫ్ రాయాలి అంటే పారాగ్రాఫ్ అనేది కూడా ఒక టెక్స్టే కాబట్టి ఒక టెక్స్ట్ అనేది మనం డెవలప్ చేయాలంటే ఎక్కడ డెవలప్ చేస్తాము, HTML లో రాస్తాం. HTML లో ఏదన్నా ఒక భాగాన్ని డెవలప్ చేయాలంటే దానికోసం ఏం చేస్తాము, HTML ఎలిమెంట్ అనే ఒక దాన్ని యూజ్ చేసి దాని యొక్క సింటాక్ ద్వారా ఒక ఏదైనా ఒక టెక్స్ట్ ని డెవలప్ చేస్తామని చెప్పుకున్నాం. అలా డెవలప్ చేయాలంటే మనకు ఒక సింటాక్ ఉంది. సింటాక్ అంటే ఏంటిది, HTML ఎలిమెంట్ కోసం స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ద ట్యాగ్ రాయాలని చెప్పాను. అలా రాయాలి అంటే అప్పుడు ఏం చేయాలి, పారాగ్రాఫ్ కోసం కాబట్టి యాంగులర్ బ్రేస్ పెట్టాను, P అని పెట్టాను, యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. పారాగ్రాఫ్ ఏంటిది, మనకి ఇచ్చిన కంటెంట్ ఆర్కిటెక్చర్ వి ప్రౌడ్ ఫర్ దిస్ టెక్నాలజీస్ అని రాసుకున్నాను. దిస్ అని రాసేసేసి తర్వాత స్పేస్ చేసేసాను. తర్వాత వెళ్ళి క్లిక్ చేశాను. ఏమొచ్చేసిందంటే నాకు అక్కడికి వచ్చేసేసి నాకు ఏదైతే ఉందో ఆ మ్యాటర్ మొత్తం కూడా పారాగ్రాఫ్ లోకి వచ్చేసేసింది. తర్వాత నేను ఏం చేశానంటే నా యొక్క ఆర్కిటెక్చర్ ని చూశాను. ఆర్కిటెక్చర్ లో ఏముంది, పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనే ఒక బటన్ ని ఇవ్వమంది. స్పెషల్ కాలమ్ ని బటన్ అంటారని చెప్పాను. బటన్ అనేది కూడా ఏంటిది, ఒక HTML ఎలిమెంట్. HTML ఎలిమెంట్ రాయాలంటే సింటాక్ మనకు తెలుసు అన్నమాట. సింటాక్ ఏంటిది, ఎప్పుడు కూడా
యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి దాంట్లో మనం దేన్నైతే డెవలప్ చేయాలనుకుంటున్నాం ఆ ట్యాగ్ సింబల్ ఇచ్చేసి బటన్ అనే అంటారని చెప్పాను. యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసాను. నాకు బటన్ ఏ సింబల్ తో ఉండాలని చెప్పాను, టెక్స్ట్ NEXT అండ్ నెక్స్ట్ అని ఉంటే సరిపోతుంది అని చెప్పాను, రాసేసాను. తర్వాత వెళ్ళి ప్లే చేసేసాను. ప్లే చేస్తే నాకు బటన్ అనే సింబల్ కూడా వచ్చేసేసింది. అంటే ప్రతి భాగాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాను కదా. ఎప్పుడు కూడా బెస్ట్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, HTML ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక కంటైనర్ లో తీసుకుంటారని చెప్పాను కదా. ఆ కంటైనర్ లో తీసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ రాసిన HTML ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక దాంట్లో పెట్టేసుకుందాం. పెట్టాలి అంటే దానికి సింటాక్ ఏంటిది, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి DIVE అని పెట్టేసి యాంగులర్ బ్రేస్ ని క్లోజ్ చేసేసేసి తర్వాత ఏం రాయాలి, అక్కడ ఉన్న HTML ఎలిమెంట్స్ అన్ని రాసేసేసి తర్వాత మనం ఏం చేయాలి, కిందకి వెళ్ళి మళ్ళీ యాంగులర్ బ్రేస్ రాసేసి // పెట్టేసి కంటైనర్ div అనే దాన్ని రాసేసి క్లోజ్ చేసాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ లైన్స్ చూడు ఎట్లా ఉన్నాయో, కంటైనర్ అనేది ఒక చోట ఉంది, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని వేరు వేరు చోట్ల ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి చేయాలని చెప్పాను, ఇండెంటేషన్ చేయాలంటే ఏం చేయాలి, కంటైనర్స్ అన్ని ఒక చోట ఉంచుకున్నాను. మిగతా భాగాలన్నింటిని కూడా ఏం చేశాను, కొంచెం స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వడాన్ని ఇండెంటేషన్ అంటారని చెప్పాను, స్పేస్ ఇచ్చేసాను. అన్ని కూడా ఒక చోటకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది అంటే మనం రాసే ప్రతి కోడ్ కూడా అందరికీ అర్థమైపోతుంది అనమాట. ఓకే డన్. ఇక్కడ కూడా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే కొంచెం స్పేస్ పెట్టుకుందాం మనం రాసే బాడీ కాడ. ఓకేనా, ఎక్కడైనా డౌట్ ఉందా? మనం ఇప్పుడు ఏం చేసామంటే ప్లే చేసాం, దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. ఏం చేశాను నేను, ఇదంతా కూడా ఒక బాక్స్ లో పెట్టాను. బాక్స్ అంటే దాన్ని కంటైనర్ అంటారని చెప్పేసాను. ఇప్పుడు నేనేం చేశాను, నా యొక్క రిక్వైర్మెంట్ మళ్ళీ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళాను. ఆర్కిటెక్చర్లోకి వెళ్తే ఏం చెప్పాడు, ఈ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా ఎక్కడ ఉండాలి అన్నాడు, సెంటర్ లో ఉండాలి అని చెప్పాడు. తర్వాత ఏం చేశాడంటే దీని వెనకాలంతా కూడా